ఓం శాంతి. ఈరోజు మురళి, మధురమైన పిల్లలారా, శ్రీమతం పైన నడుస్తూ అందరికీ ముక్తి జీవన్ముక్తులను పొందే దారిని తెలియచేయండి. 28/2025 శ్రీమతం పైన నడుస్తూ అందరికీ ముక్తి జీవన్ముక్తులను పొందే దారిని తెలియచేయండి. రోజంతా ఈ సేవలోనే ఉండండి. బాబా ఏమంటున్నారు చూడండి, రోజంతా ఉండాలంట. కనీసం రోజంతా వద్దులే, పొద్దున సాయంత్రం, ఉదయం 2 గంటలు సాయంత్రం 2 గంటలు ఉన్న సంతోషం. రోజంతా ఈ సేవలోనే నిమగ్నమై ఉండండి. ప్రశ్న: బాగా అర్థం చేసుకోవాల్సిన ఏ సూక్ష్మమైన విషయాలను బాబా వినిపించారు? బాగా అర్థం చేసుకోవాల్సిన ఏ సూక్ష్మమైన విషయాలను బాబా వినిపించారు? బాబా అంటున్నారు, బాబా అంటున్నారు సూక్ష్మమైన విషయాలు బాబా ఏం చెప్పినారు అంటే, 1, సత్యుగం అమరలోకం. అక్కడ ఆత్మ ఒక వస్త్రాన్ని మార్చి ఇంకొక వస్త్రాన్ని ధరిస్తుంది. అక్కడ మృత్యు అనే విషయమే ఉండదు, కావుననే దాన్ని మృత్యులోకం అనరు. 2, శివబాబాకు బేహద్దు రచన ఉంది. కేవలం బ్రాహ్మణులైన మీరు మాత్రమే ఈ సమయంలో బ్రహ్మ రచనగా ఉన్నారు. త్రిమూర్తి శివ అంటారే గాని త్రిమూర్తి బ్రహ్మ అనరు. ఇవన్నీ చాలా సూక్ష్మమైన విషయాలు. వీటిని బాగా మీకు బాబా రోజు వినిపిస్తున్నారు. ఇటువంటి విషయాలపైన విచారసాగర మంథనం చేసి మీ బుద్ధి కోసం మీరే భోజనాన్ని తయారు చేసుకోవాలి. అండర్లైన్ పాయింట్. మన బుద్ధికి భోజనం మనమే తయారు చేసుకోవాలి. ఈరోజు దేని గురించి ఆలోచించాలి అనే విషయాన్ని ఈరోజు మనకు మనమే ఆలోచన చేసుకొని రెడీ చేసుకోవాలి. వేరే వాళ్ళు తయారు చేపిస్తే కాదు. అందుకే ఒక సుమానం పైన ఉండి ఆ సుమానం యొక్క పాయింట్ని పదే పదే స్మరించాలి. ఓం శాంతి. ఓం శాంతి. బాబా త్రిమూర్తి శివ భగవాన్ వాచ. వాళ్ళు త్రిమూర్తి బ్రహ్మ అంటారు, కానీ బాబా త్రిమూర్తి శివ భగవాన్ వాచ అంటారు. త్రిమూర్తి బ్రహ్మ భగవాన్ వాచ అని ఎవ్వరు అనరు. మీరు త్రిమూర్తి శివ భగవాన్ వాచ అనొచ్చు. వారు శివుడు శంకరుడు అంటూ ఇద్దరిని కలిపేస్తున్నారు. ఇక్కడ స్పష్టంగా ఉంది, త్రిమూర్తి బ్రహ్మకు బదులుగా త్రిమూర్తి శివ భగవాన్ వాచ అని అనాలి. శంకరుడు కన్ను తెరిస్తే 3వ కన్ను వినాశమైతుంది అంటారు. ఇవన్నీ బుద్ధితో అర్థం చేసుకోవాల్సిన విషయాలు. శంకరుడేమి, మనమందరం 3వ కన్ను తెరిస్తే మనలో ఉన్న పాతదంతా సమాప్తమైపోతుంది. దానికి అక్కడేం చేసినారు, పాత ప్రపంచం సమాప్తమవుతుందనేకి 3వ కన్ను తెరిస్తే వినాశమవుతుంది అని చూపించారు. ఈ ముగ్గురికే ముఖ్యమైన పాత్ర ఉంది బ్రహ్మ విష్ణు శంకర్లకు. బ్రహ్మ మరియు విష్ణువుకి 84 జన్మల పెద్ద పాత్ర ఉంది. విష్ణువు మరియు ప్రజాపిత బ్రహ్మ అర్థం మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. బ్రహ్మను ఆదిదేవుడు ఆదం అని గాయనం చేస్తారు. ప్రజాపిత మందిరం కూడా ఉంది. ఒక అజ్మీర్లో ప్రజాపిత బ్రహ్మ మందిరం ఉంది. ఇది విష్ణువు లేదా శ్రీకృష్ణుని అంతిమ 84వ జన్మ. ఇతడికి బ్రహ్మ అని పేరు పెట్టడం జరిగింది. బ్రహ్మ మరియు విష్ణువులను నిరూపించాలి. బ్రహ్మను దత్తు తీసుకోవడం జరుగుతుంది. వీరిరువురు శివబాబా సంతానమే. వాస్తవానికి ఒక్కరే. బాబా సంతానం లెక్క ప్రకారం బ్రహ్మ. బ్రహ్మ ద్వారా మిమ్మల్ని అందరినీ దత్తు తీసుకున్నారు. శివబాబా సంతానం మనమయ్యాం. బాబా మరియు దాదా. ఇక్కడ విష్ణువు పేరే రాదు. ప్రజాపిత బ్రహ్మ ద్వారా శివబాబా స్థాపన చేస్తున్నారు. విష్ణువు ద్వారా స్థాపన చేయరు. విష్ణువు ద్వారా పాలన జరుగుతుంది. శివునికి సంతానం ఉన్నారు, అలాగే బ్రహ్మకు ఉన్నారు. విష్ణువుకి సంతానం అనడానికి వీల్లేదు. లక్ష్మీనారాయణలకు ఎక్కువ మంది పిల్లలుండే అవకాశమే లేదు. ఇదంతా బుద్ధికి భోజనం వంటిది. మీకు మీరే భోజనం తయారు చేసుకోవాలి. అందరికన్నా ఎక్కువ పాత్ర విష్ణువుకు ఉంటుంది. విష్ణువుకి 84 జన్మల విరాట రూపాన్ని చూపిస్తారు. బ్రహ్మకళ చూపించరు. విష్ణువుకే విరాట రూపాన్ని తయారు చేస్తారు. ఎందుకంటే మొట్టమొదట ప్రజాపిత బ్రహ్మ పేరుని పెడతారు. కానీ బ్రహ్మకు కూడా చాలా తక్కువ పాత్ర ఉంది.
కావుననే విష్ణువుకి విరాట రూపాన్ని చూపిస్తారు. చతుర్భుజాలు కూడా విష్ణువుకే చూపిస్తారు. వాస్తవానికి ఈ అలంకారాలన్నీ మీవి. ఇవి బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. శంకు చక్ర గదా పద్మం, విష్ణువుకి 4 చేతులు ఇచ్చి 4 అలంకారాలు చూపించినారు కదా. శంకు చక్ర గదా పద్మాలు దేనికి గుర్తు అనేది తెలుసుకోవాలి, మనం అర్థం చేసుకోవాలి. మనకు సంబంధించినవి, ధారణ చేసే విషయాలు ఇవి. వీటి గురించి మనుషులు ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. బాబా కొత్త కొత్త పద్ధతుల్లో అర్థం చేయిస్తూ ఉంటారు. త్రిమూర్తి శివ భగవాను వాచ అన్న పదము సరైనది కదా. విష్ణువు, బ్రహ్మ మరియు శంకరుడు, ఈ ముగ్గురిలో ప్రజాపిత బ్రహ్మ ఎవరు? బ్రహ్మకు కూడా పాత్ర ఉంది కదా. ఆయనది చాలా తక్కువ పాత్ర. విష్ణువు రాజ్యం ఎంత సమయం ఉంటుంది? ఇవన్నీ ఆలోచించాలి. ఈ మొత్తం వృక్షానికి బీజరూపుడు శివబాబా. వారి రచన మనమందరం శాలిగ్రామాలు. బ్రహ్మ రచనను బ్రాహ్మణీలు అని పిలుస్తారు. ఇప్పుడు శివునికి ఎంత రచన ఉంది? అంత రచన బ్రహ్మకు లేదు. శివునికి ఎంతో రచన. మొత్తం ప్రపంచమంతా జీవరాశులన్నీ ఆయన రచననే కదా. ఆత్మలందరూ వారి సంతానమే. కేవలం బాబా అంటున్నారు, బ్రాహ్మణులైన మీరు మాత్రమే బ్రహ్మరచనగా అవుతారు. హద్దులేకి వచ్చేశారు. శివబాబాకు బేహద్దు రచన ఉంది. బేహద్దు రచనను స్థాపన చేస్తారు. బ్రాహ్మణులైన మీరే వెళ్ళి స్వర్గవాసీలుగా అవుతారు. ఇంకెవరిని స్వర్గవాసీలు అని పిలవరు. నిర్వాణధామ వాసులుగా, శాంతిధామ నివాసులుగా అవుతారు అంటారు, కానీ స్వర్గవాసులుగా అవుతారు అన్నారు. అందరికన్నా ఉన్నతమైన సేవ శివబాబాదే. బాబానే కదా ఉన్నతమైన సేవ చేస్తారు. నిష్కామ సేవ చేస్తారు. ఎవరైనా కోరిక పెట్టుకొని చేస్తారు. బాబా మాత్రం ఏ కోరిక లేదు. దేహమే లేదంటే కోరికేముంది? బాబా ఆత్మలందరినీ తీసుకెళ్తారు. అందరి పాత్రలు వేరువేరుగా ఉంటాయి. నా పాత్ర కూడా వేరే అని బాబా అంటారు. అందరి లెక్కాచారాల్ని సమాప్తం చేయించి మిమ్మల్ని పతితుల నుంచి పావనంగా చేసి నేను నాతో పాటు మిమ్మల్ని తీసుకెళ్తానని బాబా అంటున్నారు. మీరు పావనంగా అయ్యేందుకు ఇక్కడ కష్టపడుతున్నారు. ఏం కష్టం ఉంది? ప్రాప్తి ముందర కష్టం లేదు. మిగిలిన వాళ్ళందరూ ఖయామత్ సమయంలో లెక్కాచారాల్ని సమాప్తం చేసుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ ముక్తిధామంలోకి వెళ్తారు. సృష్టి చక్రం తిరుగుతూ ఉంటుంది. పిల్లలైన మీరు బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులుగా అయ్యి మళ్ళీ దేవతలుగా అవుతారు. బ్రాహ్మణులైన మీరు శ్రీమతం పైన సేవ చేస్తారు. ముక్తి మరియు జీవన్ముక్తులను మీరు పొందాలనుకుంటే ఈ విధంగా పొందొచ్చని మనుషులకు మార్గాన్ని చూపిస్తారు. 2 తాళం చెవులు మీ చేతుల్లో ఉన్నాయి. ముక్తి, జీవన్ముక్తి యొక్క తాళం చెవులు. ఎవరు ముక్తిధామంలోకి వెళ్ళాలనో వాళ్ళు మరియు ఎవరు ముక్తిధామంలోకి వెళ్తారో వాళ్ళు ఇద్దరూ మీకు తెలుసు. మీకు రోజంతా ఇదే వ్యాపారం మనసులో ఉండాలి. ఎవరైనా ఆహార ధాన్యాల వ్యాపారం చేస్తూ ఉంటే వారి బుద్ధిలో రోజంతా అదే ఉంటుంది కదా. గ్రోసరీస్, జనరల్ మర్చెంట్, కిరాణా అంగడి. రచన యొక్క ఆది మధ్యాంతాలు తెలుసుకోవడం వలన ఇతరులకు ముక్తి, జీవన్ముక్తులు దారిని కూడా చూపించగలరు. ఇదే మీ వ్యాపారం. ఈ ధర్మానికి చెందిన వారు ఎవరైతే ఉంటారో వారు బయటకు వస్తూ ఉంటారు. అంటే వాళ్ళు వెలువడుతూ ఉంటారు. వాళ్ళకి జ్ఞానం నచ్చుతుంది. అలా మారలేని వాళ్ళు ఎంతోమంది అనేక ధర్మాల్లో ఉన్నారు. ఇండో క్రిస్టియన్లు కూడా నల్లగా ఉంటారు. వారు రూపంలో అయితే మారరు, కానీ ధర్మాన్ని మార్చుకుంటారు. వారి రూపురేఖలు మారుతాయని కాదు, వారు కేవలం ధర్మాన్ని స్వీకరిస్తారు. అలా కొందరు బౌద్ధ ధర్మాన్ని, ఎందుకంటే దేవీ దేవతా ధర్మం ప్రాయలోపమైపోయింది. మేము ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందిన వాళ్ళమని చెప్పుకునేవారు ఒక్కరు కూడా లేరు. ఆ గుణాలే లేకపోతే ఎట్లా చెప్పుకోగలుగుతారు? అది బాబా అంటున్నారు. గుణాలు ఉండాలి కదా. స్వయం ఎలా చెప్పుకుంటారు మేము దేవతలము అని? ప్రాయలోపమైపోయింది. ఆత్మ వినాశం కాదు, ఎప్పుడూ మరణించదు. ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని ధరిస్తుంది, పాత్రను అభినయిస్తుంది. సత్యుగాన్ని మృత్యులోకం అని పిలవడానికి వీల్లేదు.
అది అమరలోకం. కేవలం వస్త్రాన్ని మార్చుకోవడం జరుగుతుంది. అర్థం చేసుకునేందుకు ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు, విస్తారమైనవి కాదు. పెళ్లి జరిగేటప్పుడు కొందరికి కొద్దిగా, కొందరికి రాసులు రాసులుగా కానుకలు ఇస్తారు, కొందరు అన్ని చూపించిస్తారు, కొందరు పెట్టెలో పెట్టిస్తారు, రకరకాలుగా ఉంటారు. మీకు వారసత్వం హోల్సేల్గా లభిస్తుంది, ఎందుకంటే మీరందరూ ప్రేయసీలు. బాబా మీకు ప్రియుడు. పిల్లలైనా మిమ్మల్ని శృంగారం చేసి విశ్వరాజ్యాధికారాన్ని హోల్సేల్గా ఇస్తారు. మీరే విశ్వానికి యజమానులుగా అవుతారు. స్మృతియే ముఖ్యమైన విషయం. జ్ఞానం చాలా సూక్ష్మమైనది, సహజమైనది. ఇది కేవలం అల్లాను స్మృతి చేయడమే. కానీ ఈ స్మృతే క్షణక్షణము జారిపోతూ ఉంటుంది. బాబా మీ స్మృతిని మర్చిపోతున్నాం అని ఎక్కువగా అంటూ ఉంటారు. మీరు ఎవరికైనా అర్థం చేయించేటప్పుడు ఎల్లప్పుడూ స్మృతి అనే పదాన్ని వాడండి. యోగం అనే పదము తప్పు. విద్యార్థికి టీచర్ స్మృతి ఉంటుంది కదా, ఆ పరమాత్మనే మన తండ్రి. ఆత్మలైన మీరు పరమాత్మ కాదు, మీరు పతితులు. ఇప్పుడు తండ్రిని స్మృతి చేయండి. టీచర్ని, తండ్రిని, గురువుని స్మృతి చేయడం జరుగుతుంది. గురువులు కూర్చొని శాస్త్రాన్ని వినిపిస్తారు, మంత్రాలను ఇస్తారు. బాబా ఒక్కటే మంత్రం ఇస్తారు, అదే మన్మనాభవ. ఇంకా వేరే మంత్రమే లేదు. మన్మనాభవ మంత్రమే అన్ని మంత్రాలకు మూల సారం. మన మనస్సుని బాబా వైపు ఉంచడం. ఆ తర్వాత ఏమవుతుంది? మధ్యాజీభవ. విష్ణుపురిలోకి వెళ్తాం. మీరందరూ రాజారాణులుగా అవ్వరు కదా. అందరూ ఎలా అవుతారు? రాజారాణి మరియు ప్రజలు ఉంటారు. కావున త్రిమూర్తి అన్నది ముఖ్యమైనది. శివబాబా తర్వాత బ్రహ్మ. అతడు మనుష్య సృష్టిని అనగా బ్రాహ్మణులను రచిస్తారు. బ్రహ్మబాబా బ్రాహ్మణులను కూర్చొని చదివిస్తారు. ఇవన్నీ కొత్త విషయాలు కదా. బ్రాహ్మణులు, బ్రాహ్మణీలైన మీరందరూ సోదరులు. వృద్ధులు కూడా మేము సోదరులమని అంటారు. వృద్ధులు కూడా అందరూ సోదరులు. లోపల అర్థం చేసుకోవాలే కానీ వ్యర్థంగా ఎవరితోనూ అలా అనకూడదు. మనం లోపల అర్థం చేసుకోవాలి కానీ భర్తను అన్న అనేది, ఇంకెవరినన్నా అన్న అనేది ఇట్లంతా ఉండకూడదు. ఇది మనం లోపల అర్థం చేసుకొని మనమంతా ఒక తండ్రికి సంతానం అంటే అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అనేది అర్థం చేసుకోవాల్సిన విషయం. మిమ్మల్ని చదివించే వారిని చూసి మీకెంతో సంతోషం కలగాలి. స్వయంగా శివబాబా అయిన త్రిమూర్తి శివుడు మిమ్మల్ని చదివిస్తున్నారు. బ్రహ్మకు కూడా చాలా తక్కువ సమయం యొక్క పాత్ర ఉంది. విష్ణువుకు సత్యుగ రాజధానిలో 8 జన్మల పాత్ర ఉంటుంది. బ్రహ్మకు ఒకే ఒక్క జన్మలో పాత్ర ఉంటుంది. విష్ణువు పాత్ర గొప్పది, పెద్దది కూడా. త్రిమూర్తి శివుడే ముఖ్యం, ఆ తర్వాత బ్రహ్మ పాత్ర. అతడు పిల్లలైన మిమ్మల్ని విష్ణుపురికి యజమానులుగా చేస్తున్నారు. బ్రహ్మ నుండి ఆస్తి లభించదు. బ్రహ్మ నుండి బ్రాహ్మణులుగా తయారవుతాం, బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతాం. కావున ఇతడు మీకు అలౌకిక తండ్రి అయ్యారు. బ్రహ్మబాబా కొద్ది సమయం తండ్రిగా ఉంటారు. ఈ సమయంలోనే అతన్ని తండ్రిగా భావిస్తారు. ఆది దేవుడు ఆదం మరియు బీబీ, వీరు లేకుండా సృష్టి ఎలా జరుగుతుంది? ఆది దేవుడు మరియు ఆదిదేవి ఇరువురు ఉన్నారు కదా. బ్రహ్మ పాత్ర కూడా కేవలం ఈ సంగమ యుగంలోనే ఉంటుంది. దేవతల పాత్ర ఎక్కువ సమయం ఉంటుంది. దేవతలని కేవలం సత్యుగంలోనే అంటారు. త్రేతాయుగంలో క్షత్రియులు అని పిలుస్తారు. ఇక్కడ చాలా గుహ్యమైన పాయింట్లు మీకు బాబా వినిపిస్తున్నారు. అన్నింటినీ ఒకేసారి వర్ణించడం వీలు కాదు కదా. ఎట్లయితుంది? 10th క్లాస్ సిలబస్ని 3వ తరగతిలోనే చెప్తే అర్థమవుతాయా ఏమన్నా? ఒకేసారి చెప్పడం అంటూ జరగదు. వారు త్రిమూర్తి బ్రహ్మ అని పిలుస్తారు. శివుణ్ణి తొలగించేసినారు. మళ్ళీ మనం త్రిమూర్తి శివ అంటాం. త్రిమూర్తి బ్రహ్మ అని అంటే అందులో బ్రహ్మ మొదలైన బ్రహ్మ, విష్ణు, శంకర్లు ముగ్గురు వస్తారు. కావున మనం త్రిమూర్తి శివ అంటాం. ఈ చిత్రాలు మొదలైనవి భక్తి మార్గానికి చెందినవి. బ్రహ్మ ద్వారా ప్రజలను రచించడం జరుగుతుంది. మీరు మళ్ళీ దేవతలుగా అవుతారు. వినాశ సమయంలో ప్రకృతి వైపరీత్యాలు కూడా వస్తాయి. వినాశం జరగాల్సిందే. కలియుగం తర్వాత మళ్ళీ సత్యుగం వస్తుంది. ఈ శరీరాలన్నీ వినాశం అవ్వాల్సిందే. ఇది ప్రత్యక్షంగా మీరు చూస్తారు.
కేవలం కళ్ళు తెరిచినంత మాత్రాన్ని ఇవి జరగవు, టైం పడుతుంది అన్నింటికి. అక్కడ చూపించినారు కదా, శంకరుడు 3వ కన్ను తెరిస్తే వినాశం అయిపోతుందని. దానికి బాబా అంటున్నారు, కళ్ళు తెరిస్తానే వినాశం అయిపోతే ఇంకా విషయమే లేదు కదా, అట్లేం వినాశం కాదు అంటున్నారు బాబా. ఎంత దానికి ప్రాసెస్ ఉంది కదా, టైం పడుతుంది కదా. స్వర్గం మాయమైనప్పుడు ఆ సమయంలో కూడా భూకంపాలు మొదలైనవి జరుగుతాయి. స్వర్గం మాయమైంది అంటే ద్వాపర యుగం ప్రారంభం అప్పుడు. మరి ఆ సమయంలో కూడా శంకరుడు కన్ను తెరుస్తాడా? ద్వారకా లేదా లంక నీటిలోకి వెళ్ళిపోయింది అని అంటారు కదా, మరి అప్పుడు కూడా కళ్ళు తెరిచినట్ల శంకరుడు. ఎంత రమణీకంగా, ఎంత గుహ్యమైన విషయాన్ని బాబా చెప్తారు. ఇప్పుడు రాతి బుద్ధి కలవారిని పారస బుద్ధి కలవారిగా తయారు చేసేందుకు నేను వచ్చానని బాబా చెప్తున్నారు. ఓ పతిత పావన రండి, వచ్చి పావన ప్రపంచాన్ని రచించండి అని మనుషులు పిలుస్తారు. కానీ ఇప్పుడు ఉండేదే కలియుగం, దీని తర్వాత సత్యుగం వస్తుంది. ఈ విధంగా తెలియదు ప్రపంచంలో మనుషులకు. పిల్లలైన మీరు ఈ ఆనందంలో నాట్యం చెయ్యాలి. లాయర్ మొదలైన పరీక్షలు పాస్ అయ్యేవారు నేను ఇంకెంతో సంపాదిస్తాను అని లోపల ఆలోచిస్తూ ఉంటారు కదా. నేను ఇల్లు కడతాను, నేను ఇది చేస్తాను, అది చేస్తాను అని భావిస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు మీరు కూడా సత్యమైన సంపాదన చేసుకుంటున్నారు. స్వర్గంలో మీకంతా కొత్త సరుకే లభిస్తుంది. సోమనాథ మందిరం ఎలా ఉండేదో ఒక్కసారి ఆలోచించండి. అలా ఒక్క మందిరం మాత్రమే ఉండదు కదా, ఆ మందిరం 2500 సంవత్సరాల కిందటిది. దాన్ని నిర్మించేందుకు కొంత సమయం అయితే పడుతుంది కదా. కొన్నాళ్ళు పూజించిన తర్వాతనే దాన్ని దోచుకుంటారు. నిర్మించిన వెంటనే వారు వచ్చి ఉండరు కదా. అలా ఎన్నో మందిరాలు ఉంటాయి పూజించేందుకు. వారి మందిరాలను నిర్మిస్తారు. బాబాను స్మృతి చేస్తూ మనం స్వర్ణిమ యుగంలోకి వెళ్ళిపోతామని మీకు తెలుసు. ఆత్మ పవిత్రంగా అయిపోతుంది. మరి దానికోసం శ్రమించాలి. పవిత్రంగా కావాలంటే శ్రమ చేయాలి. కృషితో నాస్తి దుర్భిక్షం. కష్టపడాలి కదా, కష్టపడితేనే బెనిఫిట్ ఉంది. శ్రమించకుండా ఏది జరగదు. భోజనం తినాలంటే కూడా శ్రమించాలి. ప్లేట్లో ఉండే భోజనం అంతా నోట్లోకి ఎట్లా పోతుంది ఒకసారిగా. సెకండ్లో జీవన్ముక్తి అనే గాయనం కూడా ఉంది, కానీ అలా ఒక్క సెకండ్లో జరగదు కదా. పిల్లలుగా అవ్వడంతోనే వారసత్వం తప్పకుండా లభిస్తుంది. ముక్తిధామంలో వెళ్లేందుకు పురుషార్థం చేస్తున్నారు. బాబా స్మృతిలో ఉండాలి. దినప్రతిదినము బాబా పిల్లలైన మిమ్మల్ని సూక్ష్మ బుద్ధి కలవారిగా తయారు చేస్తున్నారు. మీకు నేను చాలా గుహ్యమైన విషయాలను వినిపిస్తానని బాబా అంటారు. ఆత్మ మరియు పరమాత్మ ఇరువురు బిందువుల్లా ఉంటారని ఇంతకుముందు మీకు తెలియదు. ఇంతకుముందే ఈ విషయాలు ఎందుకు చెప్పలేదు అని పిల్లలు అడుగుతారు. అది డ్రామాలో లేదు. ముందే ఈ విషయాలను మీకు వినిపిస్తే మీరు వాటిని అర్థం చేసుకోలేరు. 10th క్లాస్లోనే డిగ్రీ అన్నీ చెప్తే ఎట్లా అర్థం చేసుకుంటారు? అర్థం చేసుకోలేరు. మెల్లమెల్లగా అర్థం చేస్తూ పోతాను. ఇది రావణ రాజ్యం. రావణ రాజ్యంలో అందరూ దేహాభిమానులుగా అయిపోతారు. సత్యుగంలో అందరూ ఆత్మాభిమానులే ఉంటారు. వారు స్వయాన్ని ఆత్మగా భావిస్తారు. దేవతలు నా శరీరం వయస్సు పెరిగిపోయింది, ఇప్పుడు దీన్ని వదిలేసి మళ్ళీ చిన్న శరీరాన్ని ధరిస్తాను అని భావిస్తారు. ఆత్మ శరీరం మొట్టమొదట చిన్నగా ఉంటుంది. ఆ తర్వాత మెల్లమెల్లగా అవయవాలు పెద్దగా అవుతాయి. ఇక్కడ కొందరికి కొంత ఆయుష్, కొందరికి ఇంకొంత ఆయుష్ ఉంటుంది. కొందరు అకాల మృత్యువులు పొందుతారు. కొందరికి 125 సంవత్సరాల ఆయుష్ కూడా ఉంటుంది. బాబా నుండి వారసత్వం తీసుకుంటున్నామని మీకు ఎంతో సంతోషం ఉండాలి. గాంధర్వ వివాహం చేసుకోవడం సంతోషకరమైన విషయం ఏమీ కాదు, అది బలహీనత. నేను పవిత్రంగా ఉంటానని కుమారి అంటే ఆమెను రక్షించేందుకు వివాహం చేసుకుంటారు, కానీ అదేం పెద్ద ఒక గ్రేట్ అయిన పనేం కాదు. తనని ఎవరు ఏమీ చేయలేరు. జ్ఞానం తక్కువగా ఉన్న కారణంగానే భయపడతారు. అర్థం చేసుకోండి, అండర్లైన్ చేసుకోండి. చిన్న కుమారినైనా ఎవరైనా కొడితే, రక్తం బయటకు వస్తే పోలీసులకు రిపోర్ట్ ఇస్తే దానికి కూడా వాళ్ళని శిక్షిస్తారు. జంతువులను కొట్టిన వారిపైన కూడా కేసులు పెడతారు, వారిని దండిస్తారు. పిల్లలైన మిమ్మల్ని ఎవరూ కొట్టలేరు, కుమారులను కూడా ఎవరూ కొట్టలేరు. వారు తమ సంపాదన వారు చేసుకోగలరు, తమ శరీర నిర్వహణ చేసుకోగలరు. కడుపేమి ఎక్కువగా తినదు. ఒక మనిషి కడుపు 4-5 రూపాయలతో నిండితే ఒక మనిషి కడుపు 400-500 రూపాయలతో నిండుతుంది. డబ్బులు ఎక్కువగా ఉంటే ఆశ పెరుగుతుంది. ఎంత బాగా చెప్తారు చూడు బాబా. పేదవారి వద్ద ధనమే ఉండదు,
కావున వారి వద్ద ఆశే ఉండదు. పేదవారి వద్ద ధనం ఉండదు, ఆశ ఉండదు. వారు తమ వద్ద ఉన్న రొట్టెతోనే సంతృప్తి చెందుతారు. కొంతమంది ఉండరు అట్లా. పిల్లల అన్నపానాదుల గొడవల్లోకి ఎక్కువగా వెళ్ళకూడదు. తినాలనే అభిరుచి ఉండకూడదు. అక్కడ మనకి ఏమేం లభిస్తాయో మీకు తెలుసు. బేహద్ రాజ్యం, బేహద్ సుఖం మీకు లభిస్తుంది. సో బాబా అంటున్నారు, ఒక మనిషి కడుపు 4-5 రూపాయలతో నిండితే ఒక మనిషి కడుపు 400-500తో నిండుతుంది. ఎక్కువగా ఉంటే ఆశ పెరుగుతుంది. పేదవారి వద్ద ధనమే ఉండదు కాబట్టి ఆశే ఉండదు. వారు తమ వద్ద ఉన్న రొట్టెతోనే తృప్తిగా ఉంటారు. పిల్లలు అన్నపానాదుల గొడవల్లోకి ఎక్కువగా వెళ్ళకూడదు. తినాలనే అభిరుచి ఉండకూడదు. అక్కడ మనం ఏమేమి లభిస్తాయో మీకు తెలుసు. మనకు ఆ బేహద్దు తండ్రి నుంచి బేహద్దు రాజ్యము, బేహద్దు సుఖము లభిస్తుంది. అక్కడ రోగాలే ఉండవు. ఆరోగ్యం, సంపద, సుఖం అన్నీ ఉంటాయి. అక్కడ వృద్ధాప్యం కూడా చాలా బాగా ఉంటుంది. ఎంతో సంతోషం ఉంటుంది. అక్కడ ఏ విధమైన కష్టము ఉండదు. ప్రజలు కూడా అదే విధంగా ఉంటారు. అలాగని ప్రజలుగా అయినా పర్వాలేదులే అని భావించకూడదు. అలా అనుకుంటే ఇక్కడ పేదవాళ్ళలాగా అయిపోతారు. సూర్యవంశీ లక్ష్మీనారాయణుల వల్లే అవ్వాలనుకుంటే మరంత పురుషార్థం కూడా చేయాలా కదా. అంతే కదా, ఎంత గొప్ప పదవి అనుకుంటే అంత గొప్ప పురుషార్థం కూడా చేయాలి. अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते. थैंक यू बाबा. सारांशం, బ్రహ్మకు కొత్త రచన అయిన మనం పరస్పరం సోదరి సోదరులం. లోపల ఈ విధంగా భావించాలి. అంతేగాని ఎవరితోనూ ఇలా అనాల్సిన అవసరం లేదు. మమ్మల్ని స్వయంగా శివబాబాయే చదివిస్తున్నారని ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. అన్నపానాదుల గొడవల్లోకి ఎక్కువగా వెళ్ళకూడదు. లోభాన్ని వదిలి అనంతమైన రాజ్య సుఖాలను గుర్తు చేసుకోవాలి. వరదానం, అనేక రకాలైన ప్రవృత్తుల నుండి నివృత్తులై నష్టమోహ స్మృతి స్వరూపులుగా కండి. అనేక రకాల ప్రవృత్తులు. వివరణ, స్వయం యొక్క ప్రవృత్తి, దైవీ పరివారం యొక్క ప్రవృత్తి, సేవ యొక్క ప్రవృత్తి, హద్దు యొక్క ప్రాప్తుల ప్రవృత్తి మొదలైన వాటన్నింటి నుండి నష్టమోహులుగా అనగా అతీతంగా అయ్యేందుకు బాప్దాదాల స్నేహ రూపాన్ని మీ ముందుంచుకుంటూ స్మృతి స్వరూపులుగా కండి. స్మృతి స్వరూపులుగా అవ్వడం ద్వారా స్వతహాగానే నష్టమోహులుగా అవుతారు. ప్రవృత్తి నుండి నివృత్తులుగా అవ్వడం అనగా నేను అన్నదాన్ని సమాప్తం చేసుకుని నష్టమోహులుగా కావడం. ఈ విధంగా నష్టమోహులుగా అయ్యే పిల్లలు బహుకాలం యొక్క పురుషార్థం ద్వారా బహుకాలం యొక్క ప్రాలబ్ధానికి అధికారులుగా. కమల పుష్ప సమానంగా అతీతంగా ఉన్నట్లయితే ప్రభువు యొక్క ప్రేమ లభిస్తూ ఉంటుంది. అవ్యక్త ప్రేరణ. సహయోగులుగా కావాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా కండి. ఎవరైతే నంబర్ 1 దీపం పురుగులో వారికి స్వయం యొక్క ఈ దేహాభిమానం, రాత్రింబవళ్ళు ఆకలి దప్పికలు ఉండవు. సత్యమైన దీపం పురుగులు, నంబర్ 1 దీపం పురుగులకి ఏముండవు? దేహభ్రాంతి, రాత్రింబవళ్ళు ఆకలి దప్పికలు ఉండవు. సుఖ సాధనాలు, విశ్రాంతి, మరే విషయము కూడా ఆధారంగా ఉండదు. వారు అన్ని రకాల దేహస్మృతుల నుండి దూరమై ఉంటారు. అనగా నిరంతరం దీపం పైన ప్రేమలో లీనమై ఉంటారు. ఎలాగైతే దీపం జ్యోతిస్వరూపమో లైట్ మైట్ రూపమో అలా దీపం సమానంగా స్వయం కూడా లైట్ మైట్ రూపంగా అయిపోతారు. బాబా ప్రేమలో మునిగిపోతే ఆ విధంగా లైట్ మైట్ స్వరూపంగా అయిపోతారు. అచ్చా, ఓం శాంతి బాబా. థ్యాంక్ యూ బాబా.